హాయ్ అండి. ఇది సాటర్డే ఈవినింగ్ వ్లాగ్. డిన్నర్ కోసం పాలకూర చపాతీ ఇంకా పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. సో ముందుగా పాలకూర చపాతీ కోసం పాలకూరని బాయిల్ చేసి పెట్టేసుకుని ఇలా పేస్ట్ పట్టుకుని పాలకూర చపాతీ పిండిని కలిపేసుకుంటున్నాను. పిండి కలిపేసుకున్నాక పన్నీర్ బటర్ మసాలా కర్రీ కూడా చేసేసుకుందాం. మీరందరూ ఏం చేసుకుంటున్నారు ఈరోజు డిన్నర్కి? ఏం చేస్తున్నారు? రేపు సండే కదా, ప్లాన్స్ ఏంటి? చపాతీ పిండి కలిపేసుకున్నాక పన్నీర్ బటర్ మసాలా కోసం కూడా రెడీ చేసేసుకుంటున్నా. డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇచ్చానండి ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఒక్కసారి చెక్ చేయండి. ఇలా బాయిల్ అయ్యాక పేస్ట్ పట్టేసుకోవాలి. పేస్ట్ పట్టుకునే దాన్ని కొంచెం బటర్లో కారం వేసి బాగా ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం వేగుతున్నప్పుడు అందులోనే సాల్ట్, షుగర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా దగ్గరికి రానివ్వాలండి గ్రేవీని. కొంచెం బాగా ఫ్రై అయితే ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. నాకు కుకింగ్ చేస్తుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఏం చేస్తున్నారు మీరంతా? కామెంట్ చేయండి నాకు. పన్నీర్ని కూడా యాడ్ చేసుకుని దగ్గరికి రానిద్దాము. ఇప్పుడు చపాతీలను కూడా చేసేసుకుందాము. నేను ఇక్కడ లేయర్ చపాతీ చేస్తున్నానండి. ఇలా లేయర్గా చేస్తే పిల్లలకి ఇష్టం మా ఇంట్లో, అందుకని ఇలా లేయర్ చపాతీనే చేస్తున్నాను. ఇష్టంగా తింటారు పిల్లలు కూడా. చపాతీ అన్నీ చేసేసుకున్నాక కాల్చేసుకోవడమేనండి. చపాతీలన్నీ బాగా పొంగుతాయండి కాల్చేటప్పుడు కూడా, అబ్జర్వ్ చేయండి మీరు. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని బాగా కాల్చేసుకోవడమేనండి. చపాతీస్ అన్నీ కాల్చేసుకున్నాక ఒకసారి డిన్నర్ చేసేస్తాం అందరం. మీరేం చేసుకుంటున్నారు ఈరోజు డిన్నర్కి? కామెంట్లో చెప్పండి నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. చపాతీలన్నీ కాల్చేసుకున్నానండి. అన్నీ అయిపోయాయి. కాలుస్తుంటేనే మా పిల్లలు పెట్టమ్మా పెట్టమ్మా అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్లేటింగ్ అండి, అన్నీ పెట్టేసుకుంటున్నాను. ఇంకోండి మా పాప ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.